బోండాల ముసుగులో ఆవులను తరలిస్తున్న ఓ వాహనానికి ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం కడపర్తి జాతీయ రహదారిపై అశోక్ లేలాండ్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొబ్బరి బోండాలను పైన పెట్టి కింద ఆవులను తరలిస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. చిన్న వాహనంలో 12 ఆవు దూడలను కట్టివేసి పైనుంచి కొబ్బరి బోండాలు వేసి కబేలాలకు తీసుకెళ్తున్నట్లు భావిస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో ఈ దూడలను తరలిస్తున్నట్లు ప్రజలు చెప్తున్నారు. అయితే 12 ఆవు దూడల్లో ఒకటి మృతి చెందింది, రెండింటికి తీవ్ర గాయాలయ్యాయి. పైగా వీటిని తీసుకెళ్తున్న వెహికల్ డ్రైవర్ పొంతనలేని సమాధానం చెప్తుండటంతో స్థానికులకు డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పారిపోతున్న డ్రైవర్ని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొంతమంది గోరక్షక సంఘం కార్యకర్తలు ఆవులను తరలించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాదు, నువ్వు అమ్ముకునేటోనివి అయితే పైన బోండాలు ఎందుకు వేసినావు? నువ్వు ఏదైనా ఒక లోడ్ తీసుకోవాలి, పైన బోండాలు పెట్టి కింద ఎందుకు వేసినావు? అంటే కిరాయి ఎట్లేదన్నా? ఏం కిరాయి? బోండాలకు కాదు, ఏం కిరాయి వస్తుంది నీకు? ఏం కిరాయి వస్తుంది అంటున్నావు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ లోడు? లోడ్ ఏం చేస్తుంది? జంక్షన్ నుంచి అన్న. జంక్షన్ కొనుక్కుని మళ్ళీ జంక్షన్ అన్న నాకేం తెలుసు అన్న. తిన్నా కొనుక్కున్నా అన్న కాదు బండి కాలం వాళ్ళకి దెబ్బలు తగిలి అన్న. ఒకరికి బాబు మాకేం తెలియదు, నేను కొనుక్కున్నా అన్న. అమ్మినా అని చెప్పి ఇప్పుడు కొన్నా అంటావు. నేనే కొనుక్కున్నా అంటున్నాను. కొన్ని వాళ్ళు లేరన్న. అక్కడ దొడ్డిగాడ పెట్టుకుని అమ్ముకుంటాం. రంజాన్ సందర్భంగా మొట్టమొదటి ఒక మాట చెప్పాలనుకున్నాను. జై గోమాత్రై నమః. గోవుని ఈరోజు ఆరాధ్య దైవంగా పూజించే ఒక హిందువుల ఆరాధ్య దైవమైన గోవుని ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లింలు వాటిని తీసుకుపోయి భక్షించడం కోసం తీసుకెళ్లిన ఈ యొక్క ముస్లింల యొక్క వినియోగం ఇది. గోమాతను మనం ఏ విధంగా పూజిస్తామంటే, గోమాతలో ఈరోజు 30 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు నిక్షిప్తమైన ఒక గోమాతని ఈ రంజాన్, బక్రీద్ ఈ పండగల పేరుతో ఆవు మాంసాన్ని భక్షించడం కోసం చేస్తున్న ఈ యొక్క ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీటిని తొందరగా వీటిపై ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ వీటి మీద చర్య తీసుకొని ఈ యొక్క గోమాతను భక్షించకుండా, గోమాంసం వధించకుండా చేసే బాధ్యతగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వాలు కానీ అరికట్టాలని చెప్పేసి ఈ యొక్క హిందూ బంధువుగా కోరడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం జరగబోయే అనర్థాలు హిందువులు ఒకసారి మూకుమ్మడిగా వస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టు నకరేకల్లో కూడా సేమ్ రామాలయం ఎదురుగానే మాంసం విక్రయ జరుగుతుంది. అటువంటి వాటిని కూడా అరికట్టలేకపోతున్నాము. మరి ఎక్కువ హిందువులుండి కూడా కనీసం ముస్లింల యొక్క ఈ యొక్క ఆవు మాంసాన్ని విక్రయిస్తున్నప్పుడు ఎవరు కూడా ఏం ముందుకు రాకపోవడం ఈ యొక్క మన యొక్క హిందూ జాతికే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి వాటిని హిందువులు ముందుకొచ్చి ప్రతి గడప నుండి బయటకు వెళ్ళి ఈ యొక్క ఏదైతే ఆ మాంసాన్ని ఎవరైతే ఉన్నారో, గోమాంసాన్ని ఎవరైతే విక్రయిస్తున్నారో వారిని ఇమీడియట్లీ అక్కడ సంబంధించిన పోలీస్ వారికి చెప్పి వారిపైన తొందరగా చర్య తీసుకోవాలని మరొకసారి మా యొక్క హిందూ బంధువుగా నేను